శివపార్వతులు ప్రత్యక్షమవుతారనమాట. ప్రత్యక్షమయ్యి ఈ అమ్మాయి ఎందుకమ్మా అలాగ ఏడుస్తున్నావు, ఏమైంది నీకు తల్లి అని అడుగుతారు. అడిగితే అప్పుడు ఈ అమ్మాయి వాళ్ళకి చెప్తుందనమాట. ఇలాగ నేను ఒక యువర ఒక నాకు పులికిచ్చి పెళ్లి చేశారు. ఈరోజు రాత్రి నాకు ఆ పులి గదిలో రూమ్లోకి పంపిస్తారు. ఆ పులి నన్ను తినేస్తుందేమో భయంకి ఇలాగ ఏడుస్తున్నానని చెప్తుంది వాళ్ళకి నమస్కారం చేసుకొని. చెప్తే అప్పుడేమో ఈ వాళ్ళేమో శివపార్వతులు ఒక విభూది ఇస్తాం మేము, ఈ విభూది జల్లు జల్లగానే పులిని దగ్గరికి రాగానే ఆ విభూది జల్లితే పులి మనిషి అయిపోతాడని చెప్తారు. సరే అని విభూతి తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత మళ్ళీ అమ్మాయికి డౌట్ వచ్చి, మీరు బాగానే ఇచ్చారు, పులి మనిషి అవుతుంది, మా అత్త మామ వాళ్ళందరూ అప్పుడు మళ్ళీ నాకు వచ్చి అడుగుతారు కదా, పులి మహారాజుని ఏం చేసావు, ఏంటంటే ఈ అబ్బాయి ఎవరినో తెచ్చుకున్నావు అని అడుగుతారు కదా, అప్పుడు నేనేం చెప్పాలని అడుగుతుంది. అడిగితే అప్పుడు మళ్ళీ వాళ్ళు ఇంకో విభూది ఇస్తారు. ఇంకో విభూది ఇస్తాము, ఈ విభూది జరిగితే మళ్ళీ పులి అయిపోతాడని చెప్తారు. సరే అని వాళ్ళకి నమస్కారం చేసుకుంటుంది. నమస్కారం చేసుకుంటే వాళ్ళు శివపార్వతులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ బట్టలతో అమ్మాయి ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళేమో ఈ అమ్మాయిని మళ్ళీ అన్నీ తయారు చేసి రూమ్లోకి పంపిస్తారు. హరిణిని రూమ్లోకి పంపిస్తే పులి ఏమో గాండ్రు అనుకొని వస్తుంది. గాండ్రు అనుకొని రాగానే ఈ అమ్మాయి దగ్గర ఉన్న విభూది చీర చెంగు కట్టుకుంటుంది అనమాట. తీసి జల్లుతుంది. జల్లగానే వెంటనే అందమైన యువకుడు మహారాజు ప్రత్యక్షమవుతాడనమాట. ప్రత్యక్షం అవగానే చాలా అందంగా ఉంటాడు యువరాజు. అయితే అప్పుడు ఏంటి ఎవరు నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, నేనేంటి ఇక్కడ ఉన్నాను, ఏంటి మనం ఈ రూమ్లో ఎందుకున్నావు అని యువరాజు హరిణిని అడుగుతాడు. అప్పుడు హరిణి అసలు విషయం చెప్తుంది. ఇలాగ నువ్వు ఒక మహారాజు కొడుకువి, అయితే నువ్వు పులిగా పుట్టావు, నేను ఇలా గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటే శివపార్వతులు వచ్చి నాకు ఇలాగ విభూది ఇచ్చారు, అది జరగడం వల్ల నువ్వు మనిషి అయ్యావు అని చెప్తుంది. అవునా అనేసి వీరిద్దరు ఇంకా విషయం తెలుసుకుని యువరాజు మన ఇద్దరికి పెళ్లి చేశారని కూడా చెప్తుంది. చెప్పగానే అని అప్పుడు యువరాజు వీళ్ళిద్దరు కూడా బాగా మాట్లాడుకొని అన్ని విషయాలు మాట్లాడుకుంటుంటారు. అయితే ఇద్దరిని రూమ్లోకి పంపించిన తర్వాత వీళ్ళు డోర్ దగ్గరే ఉంటారు. మహారాజు, వీళ్ళ అత్త మామ, మంత్రి, మిగతా భటులు వీళ్ళందరూ అక్కడే డోర్ దగ్గరే ఉంటారు. ఎందుకంటే పులి మహారాజు కదా, ఈ అమ్మాయిని లోన పంపిస్తాం, ఏమన్నా అవుతుందేమో, డేంజర్ అవుతుందేమో అని వీళ్ళందరూ కూడా డోర్ దగ్గరే ఉంటారు. డోర్ దగ్గర ఉండి ఆలకిస్తుంటారు అనమాట. ఏ సౌండ్లు రావు, ఏ చిన్న చప్పుడు కూడా రావు. ఏంటి ఏ సౌండ్ రావట్లేదు, ఏ చప్పుడు అవ్వట్లేదని తలుపు కొడతారు. తలుపు కొడేటప్పటికి తలుపు తీసి లోనికి వెళ్తేప్పటికి వీళ్ళు చూస్తారు. ఇదేంటి యువరాజు ఉంటాడు, ఇదేంటి పులి మహారాజు ఏంటయ్యాడు, ఈ అబ్బాయి ఎవరు, ఈ అబ్బాయిని ఎవరు తెచ్చుకున్నా, మా పులి మహారాజుని ఏం చేసావు అని వీళ్ళు అడుగుతారు అన్నమాట.